రీసెంట్గా ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం తీసుకోవడం జరిగింది. దయచేసి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళిన వాళ్ళు ఉంటే కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇది హిస్టారికల్ ప్లేసు అండ్ ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. ఒకసారి మనం దర్శనం చేసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం అనుకున్నది నెరవేరుతుంది. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు దయచేసి దర్శనం చేసుకోండి. చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకందరూ. కంపల్సరీ మేము ఒకసారి వెళ్ళాము, ఆ రోడ్ మ్యాప్ చూస్తుంది చూడండి. మనకు ఎలా వెళ్ళాలంటే సంగారెడ్డి నుంచి కానీ ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీ మనకు ఒక 68 కిలోమీటర్ వస్తుంది. అదే మెదక్ వాళ్ళు అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మనకు ఒక 15 నుంచి 18 కిలోమీటర్ వస్తుంది. ఒకసారి మీరు దర్శనం చేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కంపల్సరీ దర్శనం చేసుకోండి మిత్రమా, మర్చిపోకుండా. ఇవి వచ్చేసాం చూడండి. ఇది ఆల్రెడీ ఏడుపాయల అమ్మవారి ద్వారానే ఒకసారి చూడండి. దారి అలాగే వచ్చాము దగ్గరికి. ఏడుపాయల జాతర కూడా జరుగుతుంది. అది ఎప్పుడంటే ఫిబ్రవరి టైంలో, మహాశివరాత్రి మాఘమాసం టైంలో జాతర మినిమం ఒక 3 days ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. అసలు ఫుల్ పబ్లిక్ ఉంటుంది. మనకు అక్కడ అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం నార్మల్ టైంలో వెళ్ళి మొక్కడం, దర్శనం చేసుకోవడం చాలా ప్రశాంతతగా ఉంటుంది. ఎందుకంటే జాతర టైంలో కూడా చాలా మంచిది. కాకపోతే ఫుల్ రష్ ఉంటుంది. మనం ఎక్కువ అక్కడ దేవుని దర్శనం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎమ్మడెమ్మనే వెళ్ళి దొబ్బేస్తారు. కాబట్టి దొబ్బేయడం అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంటుందని కొంచెం తొందరగా మొక్కి వెళ్ళిపోవడం చెప్తుంటారు. దయచేసి మనం ముందే ప్లాన్ వేసుకొని మన రష్ లేని టైంలో పోయి మనము మొక్కు తీర్చుకోవడం చాలా మంచిదని నేను కోరుతున్నాను. దయచేసి మిత్రమా చూడండి, ద్వారం చూడండి, మంచిగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పక్కకున్న షాప్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కోతులు బెడద చాలా ఉంటుంది. కొంచెం జాగ్రత్త ఉండాలి. మ్యాక్సిమం మనం ఏమనంటేనే అవి మనకి ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి చూసుకోవాలి, జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి. అండ్ అక్కడ దర్శనం చేసుకునే టైంలో చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. కాబట్టి మరి మీరు జాగ్రత్త. కోతులకు కూడా ఉంటాయి. వాటికి ఏమన్నా ప్రసాదగానాలు ఇచ్చినా కూడా తింటాయి, ఏమన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. సమ్మర్ సీజన్ కాబట్టి పబ్లిక్కి ఎండ కొట్టకుండా తాడుపత్రులు వేశారు. చూడండి ఒకసారి కూల్గా ఉండడానికి. ఎందుకంటే ఎండ చాలా 40 నుంచి 42 టెంపరేచర్ ఉంది. కొంచెం ఇబ్బంది కాకుండా అన్నట్టు ఇచ్చారు. చూడండి ఇక్కడ పెద్ద మనిషి మనకు ఆల్రెడీ మొరి పనులు అమ్ముతున్నాం. మొరి పనులు కూడా వెళ్తూ చాలా మంచి తినొచ్చు. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ ఇక్కడ ఏదో మొక్కున్నట్లున్నది. 2 మేకల్ని బలి వేయడానికి ట్రై చేస్తున్నారు. మంచిగా ఉంటుంది ఇక్కడ, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. దయచేసి అందరూ ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుందండి. ఏడుపాయల జాతర అమ్మవారి దర్శనం అసలు కళలో కూడా ఊహించలేము. అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ మన అమ్మవారి దర్శనం చేసుకుంటే. దయచేసి అందరూ ఒకసారి వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ దీని ప్రతిష్టను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కోతులు పెడితే మాత్రం బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ స్నానం చేసుకోవడానికి అండ్ వాటర్ కూడా మంచిగా ఉన్నాయి. వాటర్ ఉన్నాయి మంచిగా స్నానం చేసుకోవడానికి. చూడండి ఒకసారి చూపిస్తున్నాను. పర్లేదు, బాగానే ఉంది వాటరు. మనం కొంచెం జాగ్రత్తగా లోపలికి పోకుండా కొనకే ఉండి కాలకృత్యాలు చేసుకోవడం మంచిది. అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా ఉన్నాయి, లడ్డు కౌంటర్ ఉంది. ఒకసారి అవన్నీ బాగానే ఉంటాయి. చూడండి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీకు మ్యాక్సిమం అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఇది తెలంగాణలో చాలా ప్రతిష్టమైన వన దుర్గామాత కాబట్టి కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఏంటిది అనేది మనకు ఐడియా వస్తుంది. దర్శనానికి వెళ్తున్నాము, ఒకసారి మీకు చూపిస్తాము. ఒకసారి చూడండి. దూరంకి వెళ్ళి రాని వాళ్ళు ఉంటే ఇక దీన్ని చూసి వీడియోని చూసి అమ్మవారి దర్శనం తీసుకోండి. దయచేసి ఒక్కసారి తీసుకుంటే మనకు మ్యాక్సిమం పాజిటివ్ ఎనర్జీ అని వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పటికీ అవ్వట్లేదు అనే ఫీలింగ్ కంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒకసారి మొక్కి కంపల్సరీ మనం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒకసారి. ఎందుకంటే ఇలాంటి టెంపుల్లో పోవడం వల్ల మనకున్న టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్, అంటే దాని నుంచి కొంచెం టెన్షన్ నుంచి బయటపడడానికి ఇలాంటి దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది. మన సాంప్రదాయం, మన సంస్కృతి ఇదేమో తెలుస్తుంది. అప్పుడు చూడండి అమ్మవారిని దర్శనం చేసుకుని దయచేసి. అయితే ఇక్కడ పెళ్ళైన వాళ్ళకు సంతానము ఏదైతే కావట్లేదు సంతానం అని అనుకుంటారో ఈ గుండంలో మునగాలంట. మునిగితే
కంపల్సరీ సంతానం అవుతుంది అంట. మరి అప్పుడు పెద్దలు అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఆచారం నడుస్తూనే ఉంది. కంపల్సరీ అది కూడా ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళ పిల్లలు కాకపోతే.